సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 6 సకల దేవతా స్వరూపం. భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు మనస్సుకి గోచరించడు. మానవులు ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించి తరించడం ఎలా సాధ్యం? అందువలన మనపై కరుణతో ఆయనయే మానవ ఆకారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. చూడడానికి సద్గురువు కూడా సామాన్య మానవుల్లాగే ఉన్న అతని యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారం. హేమాద్ పంతు చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనసుకు వస్తారు. వారి లీలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి. కానీ ఇది తెలియక వేర్వేరు దేవతలను ఆరాధించడమే చాలునని అందరూ అనుకుంటాం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడైన పరమాత్మకు వేరు నామాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు అని చెప్పాడు. కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పాడు. దేవతలు అందరూ భగవంతునికి అధీనులైనట్లే సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురువుకి కూడా అధీనులే. అంతేకాదు శ్రీ గురు చరిత్రలోని దీపకుని వంటి సద్గురు భక్తునికి కూడా దేవతలందరూ అధీనులే. కారణం సద్గురువు సర్వదేవతా స్వరూపం. ఈ విషయం సాయి భక్తులకెందరికో అనుభవమైంది. పండరి విఠల్ గౌలీ బువ్వ అనే 95 ఏండ్ల సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకుని ప్రతి సంవత్సరం కాలినడకన పండరిపురం వెళ్తుండేవాడు. అతడు 8 మాసాలు విఠలుని సన్నిధిలోను 4 మాసాలు గంగా తీరంలోను గడిపేవాడు. ప్రతిసారి అతడు షిరిడి దర్శించేవాడు. అతడు బాబాను తదేకంగా చూసి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈయన సాక్షాత్తు విఠలుడే, దీన జన రక్షకుడు, ఆపద్బాంధవుడు అనేవారు. రఘువీర పురందరే తన తల్లిని తీసుకొని 1913లో షిరిడి వెళ్ళాడు. ఆమె విఠలుని భక్తురాలు కనుక త్వరగా పండరి వెళ్ళాలని అతడిని ఒత్తిడి చేయసాగింది. అప్పటి నుండి సాయి ఆమెతో నీవు పండరి ఎప్పుడు వెళ్తావు అని పదే పదే అడగసాగారు. ఒకరోజు ఆమెను పండరికి తీసుకెళ్లడానికి బాబా అనుమతి కోరదలిచాడు పురందరే. నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మా సమేతుడైన విఠలుడుగా సాయి దర్శనమిచ్చారు. అంతటితో ఆమెకు బాబాయే విఠలుడు అన్న విశ్వాసం ఏర్పడి షిరిడియే తమకు పండరి అని బాబాకు సమాధానం ఇవ్వసాగింది. శ్రీరాముడు ఒక మమల్తాదారుడు ఒక డాక్టరును తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు. ఆ డాక్టర్ శ్రీరామునికి తప్ప మరెవరికి మొక్కేవాడు కాదు. ఫకీరైన సాయికి మొక్కడం తన వల్ల కాదు అనేవాడు. ఆయనకు మొక్కాలన్న నిర్బంధం ఏమీ లేదు అని చెప్పాకనే అతను కూడా షిరిడి వచ్చాడు. కానీ మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వాలి తన్మయత్వంతో ఆనంద బాష్పాలు కార్చాడు. అతడు లేవగానే పిచ్చివాడా, రాముడు ఎక్కడా లేడు, చూడగలిగితే అంతటా ఉన్నాడు, లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి. తన గురించి ఆయనకంతా తెలుసునని అతడికి అర్థమైంది. తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, సాయి నాకు శ్రీరామునిగా కనిపించారు, నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు. ఆ ఇద్దరు వేరు కాదు. తిరిగి ఇల్లు చేరాక 2 వారాల వరకు అతనికి ఆ పారవశ్యం అలానే ఉన్నది. మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించిన వివరం ముందొక అధ్యాయంలో చూచాం. ఇక్కడ ఏంటంటే ఈ అధ్యాయంలో బాబా అన్ని ఒక్కొక్క దేవతా రూపంలో కొందరు భక్తులకి దర్శనం ఇచ్చాడు. దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు దత్తాత్రేయుడు 1911వ సంవత్సరంలో దత్త జయంతి నాడు సాయంత్రం 5 గంటలకు బాబా అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేకున్నాను అని కేకలేసి భక్తులందరినీ మసీదు నుండి తరిమివేశారు. కొద్దిసేపు తర్వాత ఆయన అందరినీ మసీదులోకి పిలిచారు. అలనాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయాదేవితో తాము ఆధ్యాత్మం చెందారని భక్తులు అనుకున్నారు. అప్పుడు బల్వంత్ కోజోకర్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు. అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన 2 భక్తులతో ఒకరి నుండి 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా. కానీ 2వ భక్తుడు ఇచ్చిన దక్షిణ తీసుకోలేదు. అందుకు కారణం అడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు, శ్యామ, నీకేమి తెలియదు, నేనెవరి నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లి తనకు రావాల్సిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది. ఇల్లు కుటుంబం లేని నాకు పైకం ఎందుకు? అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు. త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది. అతని మొదటి నెల జీతం 15 రూపాయలు. ఇప్పుడు అతని జీతం 700 రూపాయలు. కష్టం గడవడంతో అతడు మొక్కుని మర్చాడు. రుణం, శత్రుత్వం, హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు. అందుకే అతడి నుండి 15 రూపాయలు అడిగి తీసుకున్నాను అన్నారు. తాను మొక్కిన దత్తస్వామియే సాయి. అలానే బాబా సాహెబ్ అనే దత్త భక్తుడు తన బంధువైన నానా చందోర్కర్ మాటని తోసివేయలేక 1900 సంవత్సరంలో సాయిని దర్శించాడు. కానీ లోపల ఆయన ముస్లిం అన్న శంక ఉన్నది. కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు. అంతటితో అతడు తన జీవితం అంతా సాయి సేవకే అంకితం చేశాడు.
ఇప్పుడు మారుతి. ఎప్పుడు సాయికి సేవ చేస్తుండే నిమోన్కర్ పని మీద అహ్మద్ నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుణ్ణి ఆయన సేవకి వినియోగించాడు. అప్పుడు ఒక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడు ఇలా చెప్పాడు. సాయి స్థానంలో ఆయన రూపం లేదు, మారుతియే ఉన్నారు. అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు. మసీదు మెట్లపై కూర్చొని ఉన్న శ్యామతో అదిగో మారుతి, దర్శించుకో అని చెప్పాను. అప్పటి నుండి శ్రీ సాయి మారుతి అవతారం అని సోమనాథుడు నమ్మాడు. గణపతి. చిదంబరావు గాడ్గిల్ అనే గణపతి భక్తుడు షిరిడీ దర్శించినప్పటి నుండి ఇంటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకరోజు అతడు షిరిడీ వచ్చినప్పుడు ఆయన నవ్వి, ఈ ముసలాడు చాలా టక్కరి, ఎలుకే నా వాహనమని కనిపెట్టాడు అన్నారు. ఒకసారి బాంద్రా నుండి ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే ఆమెను 7 సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, అమ్మ, నీ చిన్నతనం నుండి నాకు సమృద్ధిగా అన్ని తినపెడుతున్నావు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. బాబా నవ్వుతూ నీవెవరిని పూజిస్తావు అన్నారు. గణపతిని పూజిస్తాను అని చెప్పింది ఆమె. సాయి, నీవర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు. విఘ్నేశ్వరుడు భోజన ప్రియుడు, ఆ గణపతియే తాము అని బాబా సూచించారు. నరసింహస్వామి. సదాశివ జోషి నిత్యము సాటేవాడలో ఆరతిగా హాజరయ్యేవాడు. ఒకప్పుడు అతనికి అక్కడ సాయి పటంలో వరుసగా 3 రోజులు నరసింహస్వామి దర్శనమైంది. తర్వాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్ది మిఠాయి ప్రసాదం ఇచ్చారు బాబా. అది చాలదంటే బాబా అతనికి 8 అనాలు ఇచ్చి, షిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకొని వెళ్ళు, అది నా ప్రసాదమే అన్నారు. ఆయన సన్నిధి చేత పవిత్రమైన షిరిడీలోని పదార్థం అంతా ఆయన ప్రసాదమే. ఖండోబా. మహల్సాపతి కుమారుడు మార్తాండ్ ఒకరోజు ఖండోబా ఆలయం వద్ద కూర్చున్నాడు. బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు. మార్తాండ్ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూశాడు. అక్కడ ఎవ్వరు లేరు. తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతనిని చూస్తూ బయటకు వెళ్ళిపోయారు. నాటి నుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవారు. శ్రీ ఉపాసనీ బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి 1907 గయలోని త్రివేణి సంగమంలో శ్రాద్ధ ప్రదానం చేశాడు. నడి మధ్యకు వెళ్ళి ఆ పిండం వదలగానే అకస్మాత్తుగా 2 చేతులు నీటిపైకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి. అతనికి ఒక వంక అమితమైన సంతోషము, మరో వంక విపరీతమైన భయము కలిగాయి. తర్వాత 1912లో అతడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తన తమ్ముని వెతుక్కుంటూ షిరిడీ చేరాడు. అతనిని చూచి సాయి నవ్వుతూ, మరలా ఎంతకాలానికి కనిపించావు అన్నారు. తానదే ప్రథమం కదా షిరిడీ రావడం అనుకుంటుంటే ఆయన, ఎందుకంత ఆలోచిస్తావు? నీవు ఆ గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులు ఇవి కావు, గుర్తులేదా అంటూ తమ చేతులు చూపారు. పట్టలేని ఆనందము, కృతజ్ఞతలతో అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. దేవతలంటే రూపాలు కాదు, అతీతమైన శక్తి సామర్థ్యాలే. సిరి సంపదలను ఇచ్చేది లక్ష్మి అని, విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతలు గూర్చి శాస్త్రాలు చెప్తాయి. తమను ఆశ్రయించిన భక్తులకు రోగాలు నివారించినందువలన సాయియే ధన్వంతరి, ధనధాన్యాలు ఉద్యోగము ప్రసాదించడం వలన ఆయన లక్ష్మీదేవి. దాసగునుకు ఒకసారి ఈశావాస్య ఉపనిషత్సారము తెలిపారు. అలానే దాసగును ఒకప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజ్ రాసిన అమృతానుభవం అనే జటిలమైన వేదాంత గ్రంథానికి సరళమైన వ్యాఖ్య రాయదలిచి అందులో నిష్ణాతులైన దాదా మహారాజ్ అనే ఉత్తమ సాధకుని సంప్రదించాడు. కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చేయి, లేకపోతే రాయలేవు అన్నారు దాదాగారు. అతడు శ్రీ సాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధి కుశలత అదే సిద్ధించగలదు అన్నారు. సాయి ముస్లిం, ఆయనకు వేదాంతం ఏం తెలుసు అన్నారు దాదాజీ. దృఢ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగును రాతకు ఉపక్రమించాడు. తర్వాత ఆ వ్యాఖ్య చూసి ఆశ్చర్యచకితులైన దాదాగారు, బాబా నిజంగా సమర్థులు, నీకు మరెవ్వరి సహాయమూ అక్కర్లేదు అన్నారు. ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్య గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలిచి ఆయన చేతికిచ్చారు. ఆ గ్రంథాన్ని అటు ఇటు తిరిగేసి పక్కనున్న శ్రీమాన్ బూటికిచ్చారు సాయి. ఆ శాస్త్రంపై ప్రీతి లేకుండా సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. అయినా అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది. ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాకా దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు. ఎన్నికలు ఆ సమయంలోనే ఆరంభమై అతడు గెలిచాడు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఇంతటితో అధ్యాయం 6 పూర్తయినది.